డిఆర్ఐ ల్యాబుల్లో టెస్టులు చేయించారు. ఆ టెస్టులు చేపిస్తే అక్కడెక్కడ ఈ ఫ్యాట్ లేదు, జంతు ఫ్యాట్ లేదు అన్నటువంటి తేల్చేసింది కదా. అక్కడ క్లియర్ కట్ పిక్చర్ చెప్పేసింది కదా. అంటే ఇన్ని రోజులు ఆ మానసిక క్షోభకి గురి చేసినటువంటి తప్పని తేలింది కదా. తెలివైన వాళ్ళు అయితే ఇంత మొన్న చెప్పినట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి చెప్పానని చంద్రబాబు గారు, అవునవును చంద్రబాబు గారు మా అందరికీ చెప్తే నేనే చెప్పమన్నానని పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడేసుకునేసి వదిలేస్తే అయిపోయేది అక్కడితో. అలా కాకుండా లేదు ఉంది ఉంది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని మాట్లాడారు. అది మళ్ళీ తప్పుదో పట్టించడమే కదా. అక్కడ అయిపోయింది. అదేమంటే సెకండ్ ఎన్డీడీబీ రిపోర్ట్ కాదు, ఫస్ట్ ఎన్డీడీబీ రిపోర్టే కరెక్ట్ అంటారు వీళ్ళు. సిట్ వేసినటువంటి దాన్ని పక్కన పెట్టి అంతవరకు ఒకటిసారి వాళ్ళ నీళ్ళు వాళ్ళు కవర్ చేసుకోవడానికి 2 రోజులు ఆగుతారు అనుకుంటే, ఈలోపు ఆ ఈ కెరటిన్నో బి కెరటిన్లో ఇట్లాంటి పదాలు ఎన్నిటినీ కలిపేసేసుకుని వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళు, అంటే వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదువుకొచ్చారు లేదా దానితో వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి మాట్లాడేసింది బాత్రూమ్ యాసిడ్ కలిపేశారు దాంట్లో అన్నటువంటి. అదే ఒక నీచం అంటే అంతకంటే నీచాతి నీచం. అది ప్రూవ్ చేయి నువ్వు. బాత్రూమ్ యాసిడ్తో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెలతో నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని కలపడం లడ్డూలు. ఇప్పుడు లడ్డూని లడ్డూ తయారు చేసేది ఎక్కడంటే కొండ మీద కదా. మరి లడ్డూలో ఇది కలపాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి ఓ ట్రక్కులు నెయ్యి కాదు పంపించాల్సింది, యాసిడ్, బాత్రూమ్ యాసిడ్. అవి అక్కడ పెట్టుకుని కలుపుతుంటారా ఉద్యోగులు? లేదు, నెయ్యిలోనే కలిపేసి అది తీసుకెళ్ళి అక్కడ వేసారనుకోండి, నెయ్యిలో యాసిడ్ కలుసుద్దా? బాత్రూమ్ యాసిడ్ సాధ్యమే.